ఏపీఎంసీ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరికైతే రాలేదో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మీకైతే త్వరలోనే ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తారు సెకండ్ ఫేజ్ సంబంధించి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి చాలామంది కూడా ఒక డౌట్ అయితే ఉంది. అండ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎంత ర్యాంక్ వస్తే అసలు టాప్ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది. అండ్ మనకి ఇందులో వచ్చేసి మనకి 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటనేది కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి కౌన్సిలింగ్లో 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పాను కదా. అవి ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, అటానమస్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మొత్తం 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు దానికి సపరేట్గానే లిస్ట్స్ అయితే ఉంటాయన్నమాట కౌన్సిలింగ్ వెబ్సైట్లో. మీకు అవన్నీ కూడా నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి ఏ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎంత ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో సీట్ రావచ్చు అని మనం అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మనకి మెంబర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే జరుగుతుంది ప్రజెంట్ మెంబర్షిప్ ఫీజు వచ్చేసింది. అండ్ మీకు మెంబర్షిప్లో ఏం ప్రొవైడ్ చేస్తామంటే టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ గైడెన్స్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మా సైడ్ నుంచి అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి 8179406281కి మీ యొక్క పేమెంట్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ అయితే సెండ్ చేయండి. మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్తో పాటు కంప్లీట్గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా గైడెన్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ 4 టైప్ ఆఫ్ కాలేజెస్లో సీట్స్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలో చూద్దాం. అండ్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఆల్ కేటగిరీస్ని బేస్ చేసుకొని. అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువ మనకి జనరల్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే బిలో 5K లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ వీటిలో వచ్చేసి 10K లోపు ఉన్నా కూడా వస్తుంది. అటానమస్ కాలేజ్లో వచ్చేసి మీకు అండ్ టాప్ కాలేజెస్ ఉంటాయి. అటానమస్ కాలేజ్ వచ్చేసి ఇందులో వచ్చేసి మీకు ఒక 20K నుంచి 30K వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. 20K నుంచి 30K వచ్చినా కూడా సరిపోతుంది. ఒక 50K అలా వెళ్ళినా కూడా కొన్ని అటానమస్ కాలేజెస్ ఉంటాయి. అండ్ టాప్ కాలేజీలో రావాలంటే మినిమం ఒక 20 నుంచి 30K బిలో అయితే ఉంటే కనుక మీకు మంచి బ్రాంచ్ అయితే వస్తుంది అనమాట. అఫిలియేటెడ్ ఉంటాయి అనమాట. ఇందులో కూడా కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా మంచి టాప్ కాలేజెస్ అయితే ఉంటాయి. వాటిలో కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ఇందులో కూడా 20 నుంచి 30K వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ర్యాంక్ని బట్టి ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకైతే రిజర్వేషన్ బట్టి యూనివర్సిటీస్లో రావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్, నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజ్లో కూడా రావచ్చు అనమాట. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందంటే మీ యొక్క కేటగిరీ రిజర్వేషన్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్ కనుక మీకైతే ఉంటే లైక్ స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఇలా ఏది ఉన్నా కూడా మీకైతే మంచిగా టాప్ కాలేజీలోని సీట్ అయితే రావడం జరుగుతుంది. అది మీకు అర్థం అవడం కోసం మీకు కొన్ని ర్యాంక్ కార్డ్స్ అయితే చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే 1,70,918 ర్యాంక్కి సీట్ ఎక్కడ వచ్చిందండి, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. ఏ బ్రాంచ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే రావడం జరిగిందనమాట ఓసీ వాళ్ళకి. ఇలా చూసుకుంటూ పోతే
నెంబర్ ఆఫ్ ర్యాంక్ కార్డ్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనమైతే ర్యాంక్ కార్డ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకైతే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1,39,471కి ఎస్వియు కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ, ఎస్వియు యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 82,000 ర్యాంక్కి విట్ ఏపీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో సీట్ అయితే రావడం జరిగింది. ఇలా చాలామంది కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకైతే సీట్స్ అనేవి రావడం జరిగింది. 20,000కి జి పుల్లారెడ్డి కాలేజీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1,27,000కి ఆదిత్య యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ ర్యాంక్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి 36,000కి విష్ణు కాలేజీలో సీట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్స్ అండి. అండ్ 1885కి జైన్2 కాకినాడలో ట్రిపుల్ అయితే వచ్చిందనమాట. ఇలా 1 by 1 కూడా ర్యాంక్ కార్డ్స్ అనేవి చూపించుకుంటూ పోతే మీకైతే చాలా టైం అయితే అవుతుంది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపించాను. ఒక ర్యాంక్తో పని లేదండి. ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచిగా మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి అయితే ఉంటుంది. ఆప్షన్స్ పెట్టుకునే దాంట్లో మీరు కనుక లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అనేవి అప్లై చేశారనుకోండి అండ్ మీకైతే తెలిసిపోతుంది ఈజీగా. ఇదేంటంటే మేము ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఇది మాకు గైడెన్స్ అయితే మేము ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో మేము ఎక్స్పర్ట్ కాబట్టి ఇక్కడ మీరైతే గైడెన్స్ తీసుకుంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా మీకైతే సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. టాప్ కాలేజెస్లో వస్తాయి అన్నమాట. బ్రాంచ్ని బట్టి మీకైతే వస్తుంది. టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకైతే కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ ఉంటుంది. టాప్ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా మీకైతే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత 24/7 మీకు టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. 8179406281కి మెసేజ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే క్లారిఫై చేసుకోవాలనుకుంటే మెంటర్షిప్ సంబంధించి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.